ఫిఫా ప్రపంచ కప్ ఫైనల్ కు కౌంట్ డౌన్ మొదలైంది. ఆదివారం అర్ధరాత్రి అర్జెంటీనా, స్పెయిన్ మధ్య టైటిల్ సమరం జరగబోతోంది. వరుసగా రెండోసారి ఫైనల్ చేరిన అర్జెంటీనా మరోసారి వరల్డ్ కప్ గెలుచుకోవాలని ఉవ్విళ్లూరుతుంటే 16 ఏళ్ల తర్వాత రెండోసారి టైటిల్ గెలుచుకునే అవకాశాన్ని వదులుకోకూడదని స్పెయిన్ పట్టుదలగా ఉంది. బలాబలాల పరంగా రెండు జట్లు నువ్వా నేనా అన్నట్టు కనిపిస్తున్నాయి. దీంతో అసలు సిసలైన సాకర్ యుద్ధం అభిమానులను అలరించడం ఖాయం. ఈసారి వరల్డ్ కప్ లో డిఫెండింగ్ ఛాంపియన్ హోదాకు తగ్గట్టే అర్జెంటీనా దుమ్ము రేపింది. అద్భుతమైన ప్రదర్శన ఫైనల్స్ కు చేరింది. అయితే రిఫరీల నిర్ణయాలు వారికి అనుకూలంగా ఉన్నాయనే ఆరోపణలు, సెమీస్ లో ఫాక్లాండ్ వివాదాస్పద బ్యానర్ ప్రదర్శించడం వంటి అంశాలు సోషల్ మీడియాలో తీవ్ర దుమారాన్ని రేపాయి. మెస్సీ నాయకత్వంలోని అర్జెంటీనా క్వార్టర్స్ లో స్విట్జర్లాండ్ ను, సెమీస్ లో ఇంగ్లాండ్ ను ఓడించి వరుసగా రెండోసారి ప్రపంచ కప్ ఫైనల్స్ లోకి అడుగుపెట్టింది. స్టార్ ఆటగాడు లియోనల్ మెస్సీ అత్యుత్తమ ఫామ్ కనబరుస్తున్నాడు. 8 గోల్స్ తో గోల్డెన్ బూట్ రేస్ లోను దూసుకెళ్తున్నాడు. మరోవైపు స్పెయిన్ కూడా అద్దరగొడుతోంది. తమపై ఉన్న అంచనాలకు తగ్గట్టే రాణిస్తోంది. సెమీఫైనల్లో బలమైన ఫ్రాన్స్ జట్టును 2-0 తేడాతో ఓడించి ఫైనల్లోకి అడుగుపెట్టింది. ఈ టోర్నీలో స్పెయిన్ కేవలం ఒకే ఒక్క గోల్ మాత్రమే సమర్పించుకొని తిరుగులేని డిఫెన్స్ తో దూసుకుపోతోంది. ప్రపంచ కప్ చరిత్రలో డిఫెండింగ్ యూరో ఛాంపియన్ స్పెయిన్, డిఫెండింగ్ కోపా అమెరికా ఛాంపియన్ అర్జెంటీనా ఫైనల్లో తలపడ్డం ఇదే తొలిసారి. కాగా 39 ఏళ్ల లియోనల్ మెస్సీ 3 ప్రపంచ కప్ ఫైనల్స్ ఆడిన రెండో ఆటగాడిగా రికార్డు సృష్టించనున్నాడు. అంతర్జాతీయ ఫుట్బాల్లో ఇరు జట్లు ఇప్పటివరకు 14 సార్లు తలపడగా రెండు జట్లు చెరో 6 మ్యాచ్ల్లో గెలిచాయి. 2 మ్యాచ్లు డ్రా అయ్యాయి. అయితే ప్రపంచ కప్ వేదికపై 1966 తర్వాత ఈ రెండు జట్లు మళ్లీ ఇప్పుడే తలపడుతున్నాయి. ఇరు జట్ల బలాబలాలు చూస్తే స్పెయిన్ ప్రధానంగా టికీ టాకా వ్యూహంతో ముందుకు వెళ్తుంది. అంటే బంతిని ఎక్కువసేపు తమ ఆధీనంలో ఉంచుకుంటూ ప్రత్యర్థిని ఒత్తిడికి గురిచేస్తోంది. స్పెయిన్ ఆటను నిశితంగా పరిశీలిస్తే ఆ జట్టును ఓడించడం అర్జెంటీనాకు కత్తిమీద సామే అనే విషయం అర్థమవుతోంది. ప్రత్యర్థికి బంతే ఇవ్వకుండా మ్యాచ్ వేగాన్ని తమ చేతుల్లో తీసుకోవడం, బంతి తమ దగ్గర ఉంటే ప్రత్యర్థి గోల్ చేయలేడు. ఇదే ఆ వ్యూహం వెనుక ఉన్న అసలు ఆలోచన. వరుసగా 37 అంతర్జాతీయ మ్యాచ్ల్లో ఓటమి ఎరుగని అజేయమైన రికార్డుతో ఫైనల్స్ కు చేరిన ఘనత కూడా ఆ జట్టు సొంతం. ఇదిలా ఉంటే డిఫెండింగ్ ఛాంపియన్ గా బరిలోకి దిగిన అర్జెంటీనా కెప్టెన్ లియోనల్ మెస్సీ మ్యాజిక్ పటిష్టమైన డిఫెన్స్ పై ఆధారపడుతోంది. వ్యూహాత్మకంగా వేగంగా కౌంటర్ అటాక్ చేయడంలో అత్యంత ప్రమాదకరమైన జట్టుగా అర్జెంటీనాకు పేరుంది. కానీ స్పెయిన్ ను నిలువరించడం అర్జెంటీనాకు పెను సవాలే. ఫైనల్లో విజయం సాధించాలంటే అర్జెంటీనా ది బెస్ట్ ఇవ్వాల్సిందే. మొత్తం మీద స్పెయిన్ డిఫెన్స్ కు అర్జెంటీనా దూకుడుకు మధ్య అసలు సిసలైన ఫైనల్ అలరించబోతోంది.